హలో అండి, వెల్కమ్ టు ఆద్య హిస్టరీ టైల్స్. రావణుడు రాక్షసుడా లేక భక్తుడా? రావణుడు గురించి ఈ ప్రశ్న మనకి ఎప్పటి నుండో ఉంది. రావణుడి భక్తి పర్వతం అంత ఉన్నా ఆ భక్తి అతనికి మోక్షాన్ని కలిగించలేకపోయింది. రావణుడు నిజంగా భక్తుడా లేక తన అహంకారం అతన్ని నాశనం చేసిందా అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి. రావణుడు విశ్రవ మహర్షి కైకశీల కుమారుడు. రావణుడు బ్రాహ్మణ పుత్రుడే కానీ తన తల్లి రాక్షస వంశానికి చెందింది. రెండు వంశాల కలయిక వల్ల రావణుడు ఒక గొప్ప విద్యావంతుడు, శక్తివంతుడు అయ్యాడు. రావణుడు యుక్త వయసులో ఉన్నప్పుడే ఆ పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవాలని హిమాలయాలకు వెళ్ళి ఘోరమైన తపస్సు చేస్తాడు. తన తలని నరికేయబోతుండగా శివుడు ప్రత్యక్షమవుతాడు. తన భక్తికి మెచ్చిన శివుడు తన ఆత్మలింగాన్ని వరంగా ఇస్తాడు. కానీ ఆ ఆత్మలింగం భూమిని తాకకూడదు అని చెప్తాడు. రావణుడు దాన్ని తీసుకొని లంకకు బయలుదేరతాడు. ఆ సమయంలో దేవతలందరూ భయపడి వినాయకుడిని సహాయం కోరతారు. అప్పుడు వినాయకుడు బాలుడి రూపంలో వచ్చి ఆత్మలింగాన్ని భూమిపై పెట్టి రావణుడిని మోసం చేస్తాడు. ఒకరోజు రావణుడి భక్తి తన అహంకారాన్ని దారితీస్తుంది. రావణుడు పరమశివ భక్తుడు. తన తపస్సుతో శివుణ్ణి ప్రసన్నం చేసుకోవాలనుకుంటాడు. ఒకరోజు శివుణ్ణి ప్రత్యక్షంగా దర్శించాలని కైలాసం వెళ్తాడు. కానీ అక్కడ నందీశ్వరుడు అడ్డుకుంటాడు. అప్పుడు రావణుడికి కోపం వచ్చి, నేను లంకాధిపతిని, నన్ను ఎవరూ అడ్డుకోలేరు అని అహంకారంతో కైలాసం పర్వతాన్నే ఎత్తుతాడు. అప్పుడు కైలాసం అంతా కంపించిపోతుంది. అది చూసిన మహాశివుడు కోపంతో తన ఒక్క వేలు పట్టి కైలాస పర్వతాన్ని కిందకి నొక్కేస్తాడు. అప్పుడు రావణుడు బాధపడుతూ శివతాండవ స్తోత్రం పాడుతూ తపస్సు చేస్తాడు. తన భక్తికి మెచ్చిన శివుడు చంద్రహాసం అనే ఖడ్గాన్ని వరంగా ఇస్తాడు. రావణుడు శివుడికి పరమ భక్తుడైనప్పటికీ విష్ణువుని ద్వేషించేవాడు. అంతేకాకుండా సీతాదేవిని అపహరించి శ్రీరాముణ్ణి ఎదిరించాడు. శ్రీరాముడితో యుద్ధం చేసి ఓడిపోయి చివరికి మరణిస్తాడు. రావణుడు రాక్షసుడు అయినప్పటికీ తనకి జ్ఞానం ఎక్కువగా ఉండేది. తన చివరి క్షణాల్లో రాజు ఎలా పరిపాలించాలో రాముడికి ధర్మబోధన చేస్తాడు. రావణుడు పరమశివ భక్తుడు, కానీ అతని భక్తి తనకి మోక్షం కలిగించలేకపోయింది. ఎందుకంటే తనలో భక్తి కంటే అహంకారం ఎక్కువగా ఉండేది. నిజమైన భక్తి అంటే అహంకారం లేకుండా ఉండాలి. భక్తితో పాటు వినయం కూడా ఉండాలి. లేదంటే రావణుడిలా మనం కూడా దేవుని కరుణ కోల్పోతాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? రావణుడు నిజమైన భక్తుడా లేక అతని అహంకారం అతన్ని నాశనం చేసిందా అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.